కేంద్రమైన సీతారామపురం పంచాయతీలోని ప్రచారం గుండెల్లో దడ పుట్టించే విధంగా ఉందని క్రిస్టియన్ సెల్ విభాగ పార్లమెంట్ అధ్యక్షులు ఓబులాపురం ప్రసన్న అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకర్ల ప్రచారానికి విశేష స్పందన లభించిందని, మహిళలు హారతులిచ్చి ఆయన్ని తమ ఇళ్లలోకి ఆహ్వానించి వారి సమస్యలు విన్నవించుకున్నారని ఆయన అన్నారు. ఓటమి భయంతోనే అసెంబ్లీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సీఎం క్యాంపస్ కి వెళ్లాడని ఆయన ఎద్దేవా చేశారు. కాకర్ల గెలుపు ఖాయమని ఆయన అన్నారు. మండల కేంద్రమైన సీతారామపురం పంచాయతీలోని ప్రచారం గుండెల్లో దడ పుట్టించే విధంగా ఉందని క్రిస్టియన్ సెల్ విభాగ పార్లమెంట్ అధ్యక్షులు ఓబులాపురం ప్రసన్న అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకర్ల ప్రచారానికి విశేష స్పందన లభించిందని, మహిళలు హారతులిచ్చి ఆయన్ని తమ ఇళ్లలోకి ఆహ్వానించి వారి సమస్యలు విన్నవించుకున్నారని ఆయన అన్నారు. ఓటమి భయంతోనే అసెంబ్లీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సీఎం క్యాంపస్ కి వెళ్లాడని ఆయన ఎద్దేవా చేశారు. కాకర్ల గెలుపు ఖాయమని ఆయన అన్నారు. 4వ తేదీ 5వ తేదీ 2 రోజులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కాకర్ల సురేష్ గారు సీతారామపురం మండలంలో సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. దాదాపుగా ఈ 2 రోజుల్లో చిన్నాగంపల్లి, మారంరెడ్డిపల్లి, పబ్బులేటిపల్లి, గుంటుపల్లి, సీతారామపురం టౌన్ ఈ 4 పంచాయతీలు 5 పంచాయతీలు కవర్ చేయడం జరిగింది. ఈ 5 పంచాయతీల్లో అనేక చేరికలు కూడా జరగడం జరిగింది. కంచుకోట లాంటి కంచుకోటల్ని, వైఎస్ఆర్సీపీ కొన్నాడు కంచుకోటల్ని సీతారామపురం మండల నాయకులు పగలగొట్టారు. ఈరోజు కంచుకోటలను పగలగొట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మెజార్టీని తీసుకొచ్చారు. సీతారామపురం మండలంలో ఈరోజు ఒక ఉన్నత స్థితిలో తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. అలాగే కాకర్ల సురేష్ అన్న గారు మెజార్టీతో రాబోతా ఉన్నాడు. ఇంకొక హాస్యాస్పదం ఏంటంటే ఈ 2 రోజులు సుడిగాలి పర్యటన ఎప్పుడైతే ప్రారంభమైందో ప్రత్యర్థి నియోజకవర్గంలో లేడు. అసలు ప్రత్యర్థి వెళ్ళిపోయాడు. ఎక్కడికి క్యాంప్ ఆఫీస్, సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. అంటే ఆల్రెడీ వాళ్ళ గుండెల్లో దడబుట్టింది. ఆల్రెడీ ఉదయగిరి ఓడిపోతా ఉన్నామనే సంకేతాలు హెడ్ ఆఫీస్కి కూడా వెళ్ళిపోయినాయి, వైఎస్ఆర్సీపీ హెడ్ ఆఫీస్కి. కాబట్టి ఖచ్చితంగా కాకర్ల సురేష్ గారి యొక్క విజయం తథ్యం. ఈరోజు ఆయన ఒక అన్నపూర్ణిగా లేకపోతే ఒక మహాదాతగా నిలబడబోతా ఉన్నాడు ఉదయగిరి నియోజకవర్గంలో. ఈరోజు 40 సంవత్సరాలు మేకపాటి కుటుంబంలో నుంచి రాజకీయం ఉంది, కానీ 40 సంవత్సరాలు వారు చేసినటువంటి అభివృద్ధి శూన్యం.